టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న కాలంలో మంత్రులుగా పనిచేసిన వాళ్ళు ఇప్పుడు చాలామంది సైలెంట్ అయిపోయారు. చాలామంది, ఒకరిద్దరు కాదు. అందులో చాలామంది పేర్లు వినిపిస్తున్నాయి. నిరంజన్ రెడ్డి కావచ్చు, లక్ష్మారెడ్డి కావచ్చు, పువ్వాడ అజయ్ కావచ్చు, లేకుంటే ప్రశాంత్ రెడ్డి కావచ్చు. ఇట్లా చాలామంది పేర్లు వినిపిస్తున్నాయి. సరే, అడపాదడప రెబెల్ దయాకర్ రావు, సత్యవతి రాథోడ్ లాంటి వాళ్ళ కార్యక్రమాలు మనకు కనిపిస్తున్నాయి. అట్లాగే ఆదిలాబాద్ చెందిన జోగు రామన్న కూడా సైలెంట్ అయిపోయినట్టు కనిపిస్తోంది. అండ్ ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన జగదీష్ రెడ్డి చేతురుమదురుగా అప్పుడప్పుడు ఆయన తెలంగాణ భవన్కు రావడము, లేకుంటే ఎర్రవల్లి ఫామ్ హౌస్కు వెళ్ళి పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ను కలవడము, ఈ సన్నివేశాలు చోటు చేసుకుంటున్నాయి. వీళ్ళలో ఎందుకు ఈ నిర్లిప్తత అనేది ఒక అంశం. అంటే అధికారంలో ఉన్న కాలంలో, బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు, బీఆర్ఎస్ అధికారంలో ఉన్న కాలంలో ఈ మంత్రులంతా స్వైర విహారం చేసిన వాళ్ళే. తమ తమ జిల్లాల్లో వాళ్ళు స్వైర విహారం చేశారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు కావాలంటే మనకు మాజీ ఎమ్మెల్సీ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవితను అడిగితే ఆమె డీటెయిల్డ్గా చెప్తుంది. ఏ ఏ మంత్రులు ఆ సమయంలో ఏమేమి చేశారనేది ఆమె దగ్గర మొత్తం డేటా ఉంది, చిట్టా ఉంది. సరే, ఆమె ఉద్దేశపూర్వకంగానే బీఆర్ఎస్ను డ్యామేజ్ చేయడానికి అవన్నీ చేస్తున్నారని విమర్శలు కూడా బీఆర్ఎస్ వైపు నుంచి వచ్చే అవకాశాలు ఉన్నాయి. కనుక అది పక్కన పెడదాం. కానీ నిజానికి అధికారం కోల్పోయిన తర్వాత పార్టీ యాక్టివ్ కావాలి. అంటే పార్టీలో ఉన్న గతంలో పదవులు అనుభవించిన వాళ్ళు మరింత క్రియాశీలం కావాల్సిన అవసరం అయితే ఉంది. ప్రజలతో కనెక్టివిటీ పెంచుకోవాలి. అట్లాగే పార్టీ క్యాడర్తో కనెక్టివిటీ పెంచుకోవాలి. అండ్ పార్టీకి సంబంధించిన కింది స్థాయి కార్యకర్తతో కూడా నిరంతరం సంభాషించాలి, మాట్లాడాలి, వాళ్ళ సమస్యలు తెలుసుకోవాలి. ప్రజల సమస్యలపై మేము ఉన్నాము పోరాటానికి అనే ఒక అష్యూరెన్స్ ఇవ్వాలి. ఈ పనంతా ఇద్దరే చేస్తున్నాడు కనబడుతుంది. చూడండి, మీరు మనం కనుక గమనిస్తే గడిచిన 2 ఏళ్లుగా చూస్తే హైదరాబాద్ సిటీకి సంబంధించిన హైదరాబాద్ రంగారెడ్డి ప్రాంతాలకు సంబంధించిన వాళ్ళైతే మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, అట్లాగే తలసాని శ్రీనివాస్ యాదవ్ యాక్టివ్గా ఉన్నారు. అందులో ఎవరికి సందేహం లేదు. అండ్ వాళ్ళు తరచూ తెలంగాణ భవన్కు రావడం, పార్టీ నాయకులతో కలిసి విలేకరుల సమావేశాల్లో పాల్గొనడం, లేకపోతే వాళ్ళే స్వయంగా కొన్ని అంశాలపై మాట్లాడడం, ఇవన్నీ మనం గమనిస్తున్నాం. సో వాట్ అబౌట్ ద రిమైనింగ్ ఎక్స్ మినిస్టర్స్? ఈ మాజీ మంత్రులు ఎవరైతే ఉన్నారో, మంత్రి పదవులు పోగానే, అసలు అధికారమే కోల్పోగానే, ఇక అది ఏదో సరే, కేసీఆర్ అంటే ఆయన ఒక అంటే ఆయన అనుభవించిన రాజరికం అనండి, లేకపోతే ఆయన అనుభవించిన ఇంకా ఇతరత్ర సౌకర్యాలు అనండి, అవన్నీ సడన్గా మాయమైపోయిన కారణంగా ప్రజలు తమకు ఎందుకు ఓట్లు వేయలేదు, ప్రజల కోసం నేను మొత్తం మెదడు రంగరించి కరిగించి నేను ఇన్ని సంక్షేమ కార్యక్రమం అమలు చేస్తే ప్రజలు నన్ను తిరస్కరిస్తారా అంటూ ఆయన ఆ వైరాగ్యంలోనో నైరాశ్యంలోనో ఆయన పాపం ఫామ్ హౌస్కు పరిమితం అయిపోయాడు. కనుక కేసీఆర్ను నిందించాల్సిన అవసరం ఏమీ లేదు నాకు తెలిసి అయితే. ఎందుకంటే కేసీఆర్ అనుభవించిన ఆ సౌకర్యాలన్నీ, లేకపోతే అనుభవించిన ఇంకా ఇతరత్ర ఏమైనా అనండి మీరు, సెక్యూరిటీ కావచ్చు, అదర్ ఇష్యూస్ కావచ్చు, అదంతా ఎప్పుడైతే వెళ్ళిపోయిందో, అంటే జారిపోయిందో, ఒక్కసారిగా ఆయనలో ఒక మనం నేను ఇంతకుముందు చెప్పినట్టుగా వైరాగ్యం అనండి, లేకపోతే ప్రజల పట్ల అసంతృప్తి అనండి, ఇంత చేసిన తర్వాత కూడా నన్ను ఎందుకు మళ్ళీ ముఖ్యమంత్రి చేయలేదు, నేనేం పాపం చేశాను అనే బాధ, వీటన్నిటితో పాపం ఆయన ఫామ్ హౌస్లోనే ఉంటున్నారు కేసీఆర్. సో కేసీఆర్ ఫామ్ హౌస్కు పరిమితం అయిపోయిన తర్వాత బయట మనకు ఫ్రంట్ రన్నర్స్గా ఆ పార్టీకి చెందిన మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు కనిపిస్తున్నారు ఫ్రంట్ రన్నర్స్గా. మిగతా మంత్రులంతా కనీసం వాళ్ళ జిల్లాల్లో యాక్టివ్గా ఉన్నారా, వాళ్ళ నియోజకవర్గాల్లో యాక్టివ్గా ఉన్నారంటే అక్కడ కూడా వాళ్ళు యాక్టివ్గా లేనట్లుగా వార్తలు వస్తున్నాయి, వార్తా కథనాలు వస్తున్నాయి. నేను ఇంతకుముందు చెప్పిన చాలా పేర్లు చెప్పాను. ఈవెన్ అందులో ఒకవేళ గంగుల కమలాకర్ మిస్ అయితే ఆయన కూడా, చాలామంది మంత్రులు
ఈ మంత్రుల్ని మనం చూసాం. ఈ మంత్రుల్ని ప్రజలు గమనించారు. ప్రజలందరికీ తెలుసు. ఈ మంత్రులు లేదా ఎక్స్ ఎమ్మెల్యేలు అనుకున్నా కూడా మంత్రులతో పాటు అంటే మంత్రి పదవులు అనుభవించిన వాళ్ళతో పాటు ఎమ్మెల్యే పదవులు అనుభవించిన వాళ్ళు కూడా తమ తమ నియోజకవర్గాల్లో పూర్తిగా నిద్రావస్థలో ఉన్నారు. సైలెంట్ అయిపోయారు. ఒకవైపేమో బీఆర్ఎస్ పార్టీ వరకు కేటీఆర్ ఇదిగో మా ప్రభుత్వం వస్తుంది, అదిగో మా ప్రభుత్వం వస్తుంది, 2 ఏళ్ళు చాలు, 2 ఏళ్ళు అంటే ఎంతసేపు ఇట్లా కళ్ళు మూసి తెరిచేలోపు 2 ఏళ్ళు అయిపోతుంది కనుక 2 ఏళ్ళు పూర్తి కాగానే మనం మళ్ళీ అధికారంలోకి వస్తున్నాం, కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతాడని కేటీఆర్ పాపం పదే పదే చెప్తున్నాడు. ప్రతిరోజు ఆయన చెప్తున్నాడు. హరీష్ రావు కూడా అదే చెప్తున్నాడు. కానీ ఆ నమ్మకం ఆ పార్టీలో ఉన్న మాజీ మంత్రులకో లేకుంటే మాజీ ఎమ్మెల్యేలకు మాజీ ఎంపీలకు లేదా అనే అనుమానం కూడా మనకు కలుగుతుంది. అంటే వాళ్ళలో కాన్ఫిడెన్స్ లేకపోతే వాళ్ళు తమ నియోజకవర్గాల్లో పార్టీ నాయకులకు కింది స్థాయి క్యాడర్కు వాళ్ళు ఏం కాన్ఫిడెన్స్ కలిగించగలరు? ముందుగా వాళ్ళలో కాన్ఫిడెన్స్ రాగలిగితే అవును మన పార్టీ మళ్ళీ అధికారానికి వస్తుందని వాళ్ళకు ఒక నమ్మకం ఏర్పడితే ఆ నమ్మకాన్ని మిగతా క్యాడర్కు వాళ్ళు క్యారీ చేయొచ్చు. వాళ్ళకే నమ్మకం లేకపోతే వాళ్ళు పార్టీ క్యాడర్ను వాళ్ళు కన్విన్స్ చేసే అవకాశం కానీ లేకుంటే వాళ్ళని నమ్మించే అవకాశం కానీ లేదు. అట్లా వాళ్ళు ఆ విధంగా భావిస్తున్నారా? మనం మళ్ళీ అధికారంలోకి వస్తామో రామో అనే నిర్వేదంలో ఏమైనా ఉన్నారా? అయ్యో మంత్రి పదవులు పోయాయి ఇంకేమిటి అనే బాధలో ఉండిపోతున్నారా? ఇప్పుడు ఇక్కడ మనం ఆలోచించాల్సి ఏంటంటే మళ్ళీ అధికారంలోకి రావాలి అంటే ప్రజల మద్దతు అవసరం. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఇదంతా పక్కన పెడదాం. బీఆర్ఎస్ మళ్ళీ అధికారంలోకి రావాలంటే 2023కు ముందు వాళ్ళు అధికారంలో ఉన్న కాలంలో చేసిన తప్పిదాల విషయంలో వాళ్ళు నిజాలు ఒప్పుకోవాలి. తాము తప్పిదాలు చేసినట్లుగా ప్రజలకు చెప్పుకోవాలి. అట్లాగే ఆ తప్పిదాలు పునరావృతం కావు అనే నమ్మకాన్ని కూడా ప్రజలకు కలిగించాలి. మనందరికీ తెలుసు గతంలో మంత్రులుగా పనిచేసిన వాళ్ళు ఫోన్లు లేపడం కాదు, వాళ్ళ పిఏలు కూడా ఎవడి ఫోన్లు ఎత్తలేదు. వాళ్ళ పిఏలు కూడా అంటే వాళ్ళు ఏ స్థాయిలో వాళ్ళు పదవులు అనుభవించారో మనందరికీ తెలుసు. ఒక డిఫరెంట్గా నడిచింది ఆ పరిపాలన వ్యవహారం అంతా కూడా. ఒక డిఫరెంట్ అంటే బహుశా ఏ రాష్ట్రంలో ఏ రాజకీయ పార్టీ కూడా అట్లా పరిపాలించి ఉండదు. ఏం చెప్పినా కేసీఆర్ ఫైనల్, అదొకటి రెడీగా ఉంటుంది వాళ్ళ దగ్గర. అట్లాగే మంత్రులుగా ఉన్న కాలంలో వాళ్ళు చెలరేగిన పద్ధతి, చెలరేగిన తీరు, అట్లాగే తమకు ఎవరైనా అడ్డొస్తున్నారనుకున్నా, తమకు రాజకీయంగా తమకు పోటీ అవుతారనుకున్నా, తమకు రాజకీయ ప్రత్యర్థులుగా ఎదుగుతారని అనుకున్నా అటువంటి వాళ్లను అణిచివేసిన కాన్షియస్నెస్ కూడా ఉన్నాయి తెలంగాణలో. అందువల్ల ఇప్పుడున్న పరిస్థితి ఏంటంటే మంత్రులుగా పదవులు అనుభవించిన వాళ్ళు లేకుంటే ఎమ్మెల్యేలుగా పనిచేసిన వాళ్ళు వీళ్ళు ఎందుకు నిశ్శబ్దం అయిపోయారు, సైలెంట్ అయిపోయారు? ఎందుకు కేటీఆర్ హరీష్ లాగా దూకుడుగా వాళ్ళు తమ నియోజకవర్గాల్లో లేకపోతే జిల్లాల్లో కార్యక్రమాలు చేపట్టడం లేదు అనే అంశాలపైన రకరకాల కథనాలు వస్తున్నాయి. సో ఇది ఎప్పుడు పరిష్కారం అవుతుందంటే కేసీఆర్ కనుక యాక్టివ్ అయితే తప్ప ఇప్పుడు నేను చెప్తున్న ఈ నెట్వర్క్ అంతా కూడా యాక్టివ్ కాదు. థ్యాంక్ యూ వెరీ మచ్.